ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం దీని యొక్క వాక్యం చూసినట్లయితే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను ఆదరించుదును అంటున్నాడు. మీరు చూడగా మీ హృదయములు ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును, యెహోవా హస్తబలము తన సేవకుల ఎడల కనపరచబడును అంటున్నాడు. ఇక్కడ దేవుడి యొక్క మాటల ద్వారా మన బాధ వేదన ఏదైనా సరే ఆయన మనల్ని ఓదార్చి స్థిరపరిచి తిరిగి నూతన బలం ఇచ్చే దేవుడు. అలాగే మన శక్తి, మన సత్తువ తగ్గిపోయినప్పుడు కూడా నూతన శక్తినిచ్చి మన ద్వారా అద్భుతాలు ఆశ్చర్యకాలు చేయగలిగిన దేవుడు. మోషే 80 సంవత్సరాలు బలం ఉడిగిపోయినప్పటికీ కూడా తనకున్నటువంటి కర్రతోనే అనేకమైన అద్భుతాలు జరిగించినట్లుగా మనం చూడగలం. ఆయన సేవకుల ద్వారా, ఆయన హస్తబలం ద్వారా అనేకమైన కార్యాలు జరిగించి ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించేట్టుగా మనం చూస్తాం. ఈరోజు నీవు నేను కూడా ఎటువంటి బాధలో ఉన్నాం, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం, ఎటువంటి దారుణమైన స్థితిలో ఉన్నా సరే మనల్ని ఓదార్చి మనం బలపరిచే సత్తువునిచ్చి తిరిగి మనల్ని ఉన్నత స్థితిలో కూర్చుండబెట్టి దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.